పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కూటమిలో అందరూ సిద్ధం కండి. 6 నెలల్లో స్థానిక ఎన్నికలు, కేబినెట్లో కీలక నిర్ణయాలతో సీఎం స్పష్టీకరణ. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలంటూ దిశానిర్దేశం. మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టానికి తెరలేవనుంది. రాష్ట్రంలో రాబోయే 6 నెలల కాలం అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆయన ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం సాధించిందని గుర్తు చేస్తూ అదే జోరును స్థానిక పోరులోనూ కొనసాగించాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలనే బలమైన నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వ విజయాలను గడప గడపకు చేరవేయాలని ఆయన ఆదేశించారు. ఎన్నికలకు సర్వం సన్నద్ధంగా ఉండాలని, నిరంతరం ప్రజలతో మమేకమవుతూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరచాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేవలం ఆదేశాలు ఇవ్వడమే కాకుండా మంత్రుల బాధ్యతను కూడా గుర్తు చేశారు. ఏప్రిల్ 2వ తేదీన మంత్రులు, ఉన్నతాధికారుల పనితీరుపై ఒక కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్, రహస్య నివేదిక ఇస్తానని ఆయన వెల్లడించారు. ఈ నివేదికలో శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాల సాధన, ఫైళ్ల క్లియరెన్స్ వేగం, కేంద్ర నిధుల వినియోగం, సంక్షేమ పథకాల అమలు వంటి కీలక అంశాలుంటాయని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలోనూ ఈ నివేదిక ఆధారంగా ప్రతి ఒక్కరూ తమ పనితీరును మెరుగుపరచుకోవాలని, అప్పుడే ప్రజల్లో ప్రభుత్వానికి మరింత ఆదరణ లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. పాలనాపరమైన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో భూగర్భ నీటి మట్టం పడిపోకుండా చూసేందుకు ఏప్రిల్ 1 నుంచి 90 రోజుల పాటు జలధార అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. వేసవికాలంలో నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మే 15 నుంచి కాలువలకు సాగునీరు విడుదల చేసేలా రైతులకు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశను జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కృష్ణానది కరకట్ట బలహీనంగా ఉన్న ప్రాంతాలను పటిష్టపరచాలని అధికారులకు సూచించారు. విద్యుత్ రంగంలో ఏపీ జెన్కో సాధిస్తున్న పురోగతిని ఈ సందర్భంగా సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం రాష్ట్ర ప్రజలపై పడకుండా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, గ్యాస్ సరఫరాలో తలెత్తే ఇబ్బందులను పర్యవేక్షించేందుకు మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్తో కూడిన ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. గ్యాస్ కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్ల వైపు మొగ్గు చూపుతున్న విషయాన్ని ప్రభుత్వం గమనించింది. అలాగే మార్చి 16న అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని, దీని పర్యవేక్షణ బాధ్యతను మంత్రి సవితకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఉద్దానం, కిడ్నీ బాధితుల సమస్యల శాశ్వత పరిష్కారం చూపడం వంటి అంశాలపై కూడా కేబినెట్ సంతృప్తి వ్యక్తం చేసింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.